గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మధ్యాహ్న సమయంలో కొంత సమాచారం వచ్చింది మాకు. ఏమనంటే మన తెలకపల్లి మండలం తెలకపల్లి శివారులో ఇరుగింటి విజయుడి యొక్క ఈ వెంచర్ చేసినటువంటి ఓపెన్ ప్లేస్లో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు అదేవిధంగా మా తెలకపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పోయి రైడ్ చేసి ఒక 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా గంజాయి సేవిస్తూ దొరికినారు. వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారణ చేసి వాళ్ళ దగ్గర చెక్ చేస్తే సుమారు 138 గ్రాముల గంజాయి, 3 సెల్ ఫోన్లు, తర్వాత ఒక స్కూటీ, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది. మరి మీకు ఈ గంజాయి ఎవరి దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి విచారణ చేసినప్పుడు రేణుకుమార్ అనేటటువంటి వ్యక్తి, మన నాగర్ కర్నూలుకు చెందినటువంటి రేణుకుమారు, అతని యొక్క మిత్రులు ఒక 3 వ్యక్తులు, సందీపు, విశ్వాస్, తర్వాత వంశీ అనే వాళ్ళు ఈ గంజాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి నాగర్ కర్నూలు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నామని కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే కన్ఫెస్ చేసారు. ఇప్పుడు ఈ 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రేణుకుమారు, సందీపు, విశ్వాసు, వంశీ, ఆల్రెడీ ఈ 4 కూడా మేము 26వ తారీఖు రోజు, ఈ నెల అక్టోబర్ 26వ తారీఖు రోజు, 26వ తారీఖు రోజు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో. మరి వీళ్ళని ఈరోజు వీళ్ళని కూడా కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ కూడా సీజ్ చేసి మరి వీళ్ళని ఈ 4 వ్యక్తులు మేజర్లు ఉన్నారు. దీంట్లో ఒక బాబు, మైనర్ బాబు ఉన్నాడు. ఆ మైనర్ బాబు పేరు మేము చెప్పకూడదు. బట్ ఈ 4 అయితే గుంపాల గణేష్, తర్వాత అఖిల్, తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్, తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనేటటువంటి వాళ్ళు ఈ 4 కూడా అరెస్ట్ చేసినాం. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఈ మన మండల ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ గంజాయి వల్ల యువత మొత్తం చెడు అలవాట్లకు లోనై తర్వాత వాళ్ళ యొక్క ఆరోగ్యము, శారీరక మానసిక స్థితి మొత్తం కూడా ఇదైపోతుంది. కాబట్టి యువత ఇటువంటి గంజాయికి కానీ ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి మంచి భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి చెడు అలవాట్లకు లోను కావద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. సార్, గవర్నమెంట్ ఈగల్ టీమ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసింది సార్ ఈ గాంజా పైన. మరి అది మన నరకల్ డిస్ట్రిక్ట్లో ఏమైనా ఇంప్లిమెంటేషన్ చేస్తారా? ఇప్పుడు ఈగల్ టీమ్ అంటే స్పెషల్గా ఏముండదు. ఈగల్ టీము మా దాంట్లోనే ఒకటి సపరేటు ఒక 4 కానిస్టేబుల్ని పెట్టి దీని మీద క్లోజ్ మానిటరింగ్ చేయటం జరుగుతుంది. వాళ్ళు మానిటరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడైతే జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని మీద మేము రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది మన డిస్ట్రిక్ట్లో ఉందా సార్? నేను ఈగల్ టీమ్ అంటే స్పెషల్ ఏమి ఉండదు. మా స్పెషల్ టీం ఒకటి ఫామ్ చేస్తాం మఫ్టీలో. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఈ దూల్పేట నుంచి కొనుక్కొచ్చినారు గంజాయి. దూల్పేట నుంచి ఆకాష్ సింగ్ అనే తన దగ్గర నేను చెప్పిన కదా ఇంతకుముందు ఒక 4 వ్యక్తులు 26వ తారీఖు రోజు, అక్టోబర్ 26వ తారీఖు రోజు మేము అరెస్ట్ చేసినటువంటి 4 అంటే వాళ్ళ దగ్గర రెడ్ హ్యాండెడ్గా సుమారు 1 కేజీ వరకు గంజాయి దొరికింది. నాగర్ కర్నూలు దొరికితే ఒక లాడ్జిలో, తిరుమల లాడ్జి అని లాడ్జిలో దొరికితే వీళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 1 కేజీ గంజాయి కూడా రికవర్ చేసినాం. అయితే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ దూల్పేట ఆకాష్ సింగ్ అతని దగ్గర పర్చేజ్ చేస్తున్నామని చెప్పారు. వీళ్ళు తెచ్చిన దాంట్లో వీళ్ళు కొంత భాగం కొనుక్కొని వచ్చి ఇక్కడ తాగుతున్నారు. వీళ్ళు ఇక్కడ మన తెలకపల్లి అంటే మీన్స్ తెలకపల్లి తాగుతుంటే పట్టుకున్నాం. ఈ గణేష్ అనే అతనేమో నాగర్ కర్నూలు టౌన్కు చెందిన అతను. తర్వాత మిగిలిన 3 ఎవరైతే ఉన్నారో తెలకపల్లి మండలానికి చెందినటువంటి వాళ్ళు. అఖిలు అలియాస్ చింటూ తెలకపల్లి విలేజీ, తర్వాత రాసాల నారాయణ అలియాస్ నరేష్ కూడా ఒట్టిపల్లి విలేజ్ ఆఫ్ తెలకపల్లి మండలం, తర్వాత గుగ్గిళ్ళ చరణ్ అనే అతను కూడా తెలకపల్లి. ఇంకొక బాబు మైనర్ ఉన్నాడు, పేరు డిస్క్లోజ్ చేయలేదు. ఈరోజు మేము కోర్టుకు పంపిస్తాం. సార్ గుడ్ న్యూస్ సార్. ఎవరిది? నాదా? శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్.
శ్రీనివాస్ కదా బుర్రి శ్రీనివాస్. బుర్రి శ్రీనివాస్ డిఎస్పీ మా నార్కల్. అదే డిఎస్పీ సార్ అశోక్ డిఎస్పీ ప్రభుత్వం గంజాయి రహిత రాష్ట్రంగా నిర్మించడం కోసం చేస్తుంటే ఇది రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీని ఎటువంటి చర్యలు తెలియకపోవడం వల్ల చేస్తున్నారా, లేకపోతే కావాలని పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారా? ఇప్పుడు జనరల్గా ఏమున్నదంటే విలేజ్లల్లో తల్లిదండ్రులు పిల్లల మీద సరైనటువంటి నిఘా ఉంచకపోవడం ఒకటి. తర్వాత కొంతమంది ఎవరైతే చెడు అలవాట్లకు లోనైనారో వాళ్ళని చూసి ఈ చెడు అలవాట్లకు లోనైన వాళ్ళతో స్నేహం అంటారు కదా, సర్కిల్. ఇప్పుడు మనకు జనరల్గా ఎట్లుంటుందంటే మనలో కొన్ని నెగిటివ్ అంటే మనకు కొన్ని అలవాట్లు ఉన్నప్పటికీ కూడా మన స్నేహం మంచోళ్ళతో చేసుకుంటే మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ పోయి కూడా మనము మంచి వాళ్ళుగా మార్పు చెందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం మంచోళ్ళమైనప్పటికీ కూడా మన స్నేహితులు మన సరౌండింగ్ ఉన్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో, స్నేహితులు చెడ్డవాళ్ళు ఉన్నారనుకో, ఆ ప్రభావం మన మీద కూడా పడి మనం చెడు అలవాట్లకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా తన యొక్క స్నేహితులు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ ఒకసారి బేరీజ్ చేసుకొని మంచి వాళ్ళతోని స్నేహం చేయడానికి ప్రయత్నం చేయాలి. చెడు స్నేహాలు ఏవైతే ఉంటాయో, చెడు అలవాట్లకు లోనైన వాళ్ళు, తర్వాత చెడు ఈ వ్యసనాలకు బానిసైన వాళ్లకు కొంచెం దూరంగా ఉంటే వీళ్ళు కూడా పరివర్తన చెంది ఈ చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మానిటర్ చేసుకోవాలి. వ్యవస్థలో ఇంకొకటి, ఎక్కడైనా ఇటువంటి మత్తు పదార్థాలు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ ఉన్నాయన్నప్పుడు ఎవరైతే సొసైటీలో ఉన్నటువంటి యువత కానీ తర్వాత పెద్దలు కానీ గ్రామ పెద్దలు కానీ ఇమీడియట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని మేము కొంత కంట్రోల్ చేసి ఇటువంటి అన్నిటి కూడా పూర్తిగా నిర్మూలన చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పౌరుడు కూడా ఒక పోలీసు బాధ్యత కలిగినటువంటి ఒక పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రవర్తించి పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు ఇస్తే మేము కూడా దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తాం. 100% చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మొన్న అక్కడ పెట్టినాం మేము ఒకటి ప్రోగ్రామ్, కొల్లాపూర్లో ఒకటి పెద్ద ప్రోగ్రాం పెట్టినాం మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ గంజాయి మీద పెద్ద ప్రోగ్రాం ఒకటి పెట్టినాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నాగర్ కర్నూలు టౌన్లో కూడా ఒకటి పెడతాం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒకటి ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేస్తాం.